నువ్వు కూడా జైలుకు వెళ్తావు అని కేసీఆర్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించాడు. వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేవైఎం అధ్యక్షుడు భానుప్రకాష్ను పోలీసులు వెంటనే విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. భానును విడుదల చేయలేదని తమ రిక్వెస్ట్ కాదని వార్నింగ్ సంజయ్ హెచ్చరించారు. భాను అరెస్టు విషయంలో ఐజీ ప్రభాకర్ కు సిగ్గుండాలని సంజయ్ వ్యాఖ్యానించారు. లాలు కరుణాను దిక్కి ఏం జరిగిందో కేసీఆర్ గుర్తు చేసుకోవాలని ఆయన హితవు పలికారు. భానుప్రకాష్ పై చెయ్యి పడితే ఫామ్ హౌస్ పై చెయ్యి వేయాల్సి వస్తుందని సంజయ్ హెచ్చరించారు. రాష్ట్ర అధ్యక్షుడు సోదరుడు భానుప్రకాష్ గారిని ఇప్పుడే కొంతమంది పోలీసులు ఎక్కడ తీసుకపోవడం జరుగుతుంది. ఎక్కబడిపోయారు. నాకు ఏదో ఈ తెలంగాణ విచిత్రం ఇస్తుంది. పోలీసులు అరెస్ట్ చేయాలి ఎక్కపోవడం కావట్లేదు. 7 అవార్డు బీజేపీ నాయకులు కారణాలు ఎత్తుకపోతారు, 7 కూతురు 3 రోజుల దాకా అర్థం తెలియదు. గతంలో ఇంకా నష్టం ఎత్తుకపోతాడు పోలీసులు, టెర్రరిస్ట్ ఎత్తుకపోతాడు. ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఉద్యమకారులందరూ కూడా ఎత్తుకుపోయి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రికి సీరియస్ చెప్తున్నాను. భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ రెడ్డిని బిడ్డను విడుదల చేయకుంటే బిడ్డ నీ సంఘటన తెలుస్తా. నువ్వు అనుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్న ఏం చేస్తావు రాష్ట్ర పక్కా చేసుకుంటా భానుప్రకాష్ రెడ్డిని వెంటనే పేషెంట్ గా బిడ్డలు చెప్పి బండి సంజయ్ నీకు వార్నింగ్ ఇస్తున్నాడు. రిక్వెస్ట్ కాదు, వార్నింగ్ ఇచ్చాడు. సిగ్గుండాల ప్రభాకర్ పదవి పొందిన ఒక మూర్ఖుడికి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కన సంకల్పించగలిగిన ఈ తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు శాసించాలంటే ఇంతకన్నా నీచం, ఇంతకన్నా మూర్ఖత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి విషయాన్ని ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. పక్క సమాజంగా కొన్ని రోజులు ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. లల్లు ప్రసాద్ యాదవ్ గుర్తుంచుకో, కరుణానిధిని గుర్తుంచుకో. వాళ్ళని ఏ విధంగా చేరిపోయిందో నువ్వు కూడా పక్క అదే విధంగా చేరుకుంటాం. మీరందరూ అమాయకమనం. మనం ఏమనుకుంటే ముఖ్యమంత్రి ఊకే మన ఇప్పుడుగా అయిపోయాడు. పావులకే ముఖ్యమంత్రి బయటకు వస్తలేడు, ప్రగతి పొలకి బయటకు వస్తాడు అని ప్రాక్టీస్ చేస్తున్నాడు ఆయన. ముఖ్యమంత్రి అనుకుంటుంది కదా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బెదిరిస్తే భయపడుతున్నాడు. భయపడుతున్నాడా? కానీ ముఖ్యమంత్రికి భయం పక్క చూపెట్టాలి. పక్క చూపడతా కూడా మీరందరూ మనకు అంతా కూడా భానుప్రకాష్ ఏమైనా అవుతుందా? భానుప్రకాష్ మీద చేయబడితే ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ చేయిస్తాం. పక్క భానుప్రకాష్ మీద చేయిస్తే పక్కని పదవిలో చేయించబడతాం అని చేయగలరా? భానుప్రకాష్ రెడ్డికి ఎవరి కోసం చేయకుండా గుర్రపోడు తండాలో పేద గిరిజనులు నాగార్జున సాగర్ నిర్మాణంలో ఆస్తులు కోల్పోయి, సెంటిమెంటల్ పక్కపోయి ఆస్తులు కోల్పోయి మన కష్టపడి భూములు సాధించుకుంటే ఆ స్థలాలను కూడా జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సోదరుడు భానుప్రకాష్ గారిని ఇప్పుడే కొంతమంది పోలీసులు ఎక్కడ తీసుకపోవడం జరుగుతుంది. ఎక్కబడిపోయారు. నాకు ఏదో ఈ తెలంగాణ విచిత్రం ఇస్తుంది.